హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ లో వాసవి జూనియర్ కాలేజ్ లో, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో శ్రేయ అనే ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. అలాగే సూసైడ్ లెటర్ కూడా రాసింది. సో అంటే తన చావుకు అక్కడ లెక్చరర్సే కారణము, వాళ్ళు అవమానకరంగా మాట్లాడారు అన్నట్టుగా ఆ సూసైడ్ లెటర్ లో అయితే మెన్షన్ చేసింది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతుంది సార్. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఆ లెటర్ లో ఏముంది, మీరేం చెప్తారు? ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన యాక్చువల్ గా. సో ఈ అమ్మాయి పేరు వి శ్రేయ, వాసవి ఇబ్రహీంపట్నంలో ఉండే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. వీళ్ళ నాన్న సతీష్, అమ్మ మాధవి. ఈ అమ్మాయికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. యాక్చువల్ గా మొన్న ఈ అమ్మాయి బర్త్డే జరిపారు. రాత్రి బర్త్డే వాళ్ళ అందరూ ఫ్యామిలీ, పక్కన బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరిని పిలిచి మంచిగా ఈ అమ్మాయి బర్త్డే జరిపారు. బర్త్డే జరిపినాక కొద్దిగా లేటుగా పడుకున్నాక అరౌండ్ 2 o'clock వీళ్ళ తల్లి చూసినప్పుడు తల్లి పక్కనే ఈ అమ్మాయి పడుకొని నిద్రపోతుంది. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సరే, అలాగే ఉంది. కాసేపు తర్వాత 3కో 4కో మళ్ళీ మెలకు వచ్చి చూసినప్పుడు పాప పక్కన లేదు. ఏమైందని వెతికితే పక్క రూమ్లోకి వెళ్ళి ఈ అమ్మాయి చూస్తే అక్కడ వేలాడుతూ ఉంది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ ఆల్రెడీ చనిపోయిందమ్మా అని చెప్పారు. దాంతో వీళ్ళు షాక్ గురయ్యారు. అంటే రాత్రంతా హ్యాపీగా బర్త్డే చేసుకున్న అమ్మాయి కొన్ని గంటల్లో ఇలా చేసుకుంటుందని వాళ్ళు ఊహించలేదు. తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఉండేది వచ్చి మణికొండ దగ్గర ఉండే సెక్రటేరియట్ కాలనీ, కొప్పాలగూడ దగ్గర సెక్రటేరియట్ కాలనీలో ఉంటారు. సో 2 పేజీల సూసైడ్ లెటరు దొరికింది, అమ్మ నాన్నని అడ్రస్ చేస్తూ. అందులో అమ్మాయి చాలా డీటెయిల్గా తను ఎందుకు చనిపోయిందో చెప్పింది. తను చనిపోవడానికి ప్రధాన కారణం వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే ఫ్యాకల్టీనే అనేది చెప్పింది. కొంతమంది లెక్చరర్లు తనని ఎలా వేధిస్తున్నారో డీటెయిల్గా ఇన్సిడెంట్లు కూడా అమ్మాయి రాసింది. అదేంటంటే ఒకసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి మర్చిపోయి ఫోన్ తీసుకెళ్ళింది. దాన్ని పట్టుకున్నారు వాళ్ళు. ఫోను నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, కాపీ కొట్టడానికి తీసుకొచ్చావు అని అవమానకరంగా మాట్లాడు. లేదు సార్, నేను హడావిడిలో మర్చిపోయి వచ్చేసాను, లేట్ అయింది ఎగ్జామ్ కని, అంతేగాని నేనేం కాపీ కొట్టలేదు సార్ అని చెప్తే కూడా వినలేదు. అక్కడి నుంచి అవమానకరంగా మాట్లాడడం. ప్రతిసారి కొంతమంది ఫోన్తో పట్టుబడతారు, అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాదు అని ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఇంకొకసారి ఎగ్జామ్లో వేరే అబ్బాయి దగ్గర ఫోన్ ఉంటే నీ దగ్గర దొరుకుతుంది అనుకుంటే వీడి దగ్గర దొరికిందని మళ్ళీ దాన్ని ఎత్తి చూపడం, ఇలాగంతా మాట్లాడుతున్నారు. అలాగే ఒకసారి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ల్యాబ్ టెస్ట్ జరుగుతున్నప్పుడు ఒక లెక్చరరు నువ్వు పలాని అమ్మాయి పేపర్లో కాపీ కొట్టి రాసావు అని చెప్పాడు. నిజానికి ఆ అమ్మాయికి మార్నింగ్, నాకు ఈవినింగ్ టెస్ట్, మేమిద్దరం ఒకసారి కూడా రాయలేదు, మరి కాపీ ఎలా సాధ్యం అని అడిగితే కూడా నాకు తెలుసులే, నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడొద్దని చెప్పాడు. ఇలాగ అప్పటి నుంచి నన్ను వేధిస్తున్నారు. ఒకసారి క్యాలిక్యులేటర్ కోసం వెళ్తే కూడా చాలా రూడ్గా లెక్చరర్ నాతో బిహేవ్ చేశాడు. అసలు నన్ను మనిషిగా కూడా ట్రీట్ చేయట్లేదు. నా క్లాస్మేట్లు కూడా నన్ను దూరం పెడుతున్నారు, నా మీద గాసిప్స్ చెప్పుకుంటున్నారు. ఇలాగా నాకు అసలు అక్కడ నరకంలాగా ఉంది కాలేజీ. సో నేను అందుకనే చనిపోతున్నాను. నా చావును వాళ్ళకి చెప్పకండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం బాధపడరు, ఆనందిస్తారు. నేను చనిపోయిందంటే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సారీ మమ్మీ, సారీ నాన్న, తమ్ముడు నువ్వు బాగా చదువుకో, ఒక లెవెల్కి రావాలి నువ్వు, ఇలాగా అమ్మాయి రాసి పెట్టి చనిపోయింది. ఇది ఇప్పుడు అందరికీ, ఆ లెటర్ చదివిన వాళ్ళకి అందరికి కూడా బాధేస్తుంది. ఎందుకంటే రైప్ ఏజీ, సెకండ్ ఇయర్ చదువుతుంది, చదువులో కూడా అమ్మాయి బాగానే ఉందని చెప్తున్నారు. బట్ ఆ ప్రెజరు ఉన్నట్టుగా తెలుస్తుంది. లెక్చరర్లు కొంత రూడ్గా మాట్లాడడం, డీల్ చేయడం, అంటే ఈ అమ్మాయిని అవమానించడం అనేది కనబడుతుంది. చాలామంది లెక్చరర్లు అలాగే చేస్తుంటారు. ఎందుకంటే నేను కూడా లెక్చరర్ కొంతకాలం పనిచేస్తాను. సో మామూలుగా పిల్లల్ని వాళ్ళు లేపి నిలబెట్టి అందరిలో షేమింగ్ అనేది బాగా లెక్చరర్లు డీల్ చేసే మెథడ్లో పిల్లల్ని షేమ్ చేయడం అనేది చాలామంది చేస్తుంటారు. అందులో సెన్సిటివ్గా ఉన్న పిల్లలు బాగా హర్ట్ అవుతారు.
అలాంటి చేసినప్పుడు. సో ఈ మధ్య కొట్టకూడదనే ఇది వచ్చింది కాబట్టి ఇంకా కోపం ఉంటుంది లెక్చర్లు, వీళ్ళని కొట్టలేకపోతున్నాం అనే ఇదితో. నేను పనిచేసిన కాలేజీలో కూడా మా సీనియర్, నేను జూనియర్ లెక్చరర్, మా సీనియర్ లెక్చరర్ ఆయన బీభత్సం కొట్టేవాడు అమ్మాయిలను అబ్బాయిని. నేనైతే ఎప్పుడు కొట్టలేదు. సో అందువల్ల కొట్టేవాడు, ఇలాగ అవమానకరంగా కూడా డీల్ చేసేవాడు. అలాగా చేస్తారు చాలామంది. ఈ అమ్మాయి మరి తల్లిదండ్రులకి ఈ విషయం ముందు చెప్పలేదా అనేది తెలీదు. రెండోది క్లాస్మేట్లు కూడా ఈ అమ్మాయితో ఎవరు సరిగ్గా లేకపోవడం, ఇది అమ్మాయి లోన్లీగా ఫీల్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ అవమానాల్ని ఎవరికి చెప్పుకోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి ఆమెకు అర్థం కాలేదు అనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరే ఉంది, మంచి కాలేజ్ అని అందరూ అంటున్నారు. కాకపోతే ఈ అమ్మాయి పర్సనల్గా కొంత సెన్సిటివ్గా కూడా ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు ఫోన్ దొరికినప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారు, నీ దగ్గర దొరుకుతుంది అనుకుంటే వీడి దగ్గర దొరికింది అనడం వెరీ కామన్. లెక్చరర్స్ అలాగే మాట్లాడతారు. వాళ్ళు సరదాగాను కూడా అనుకోవచ్చు, వాళ్ళు కావాలని ఈ అమ్మాయి పట్ల రూడ్గా ఉండాలని కూడా అనుకోకపోయి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయికి ఇలాంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆ అమ్మాయికి అవన్నీ కొంత ఎక్కువగా యాంప్లిఫై కూడా చేసుకుని ఉండే అవకాశం ఉంది సెన్సిటివ్ ఉన్నప్పుడు. ఏదేమైనా ఇప్పుడైతే 194 BNS కింద ఈ కేసును రిజిస్టర్ చేసుకున్నారు నార్సింగ్ పోలీసులు. అంటే సస్పిషియస్ డెత్ అంటారు, సస్పిషియస్ డెత్ లేదా అన్యాచురల్ డెత్ కింద చేసుకున్నారు. దీని మీద ఇప్పుడు లెక్చరర్స్తో వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఈమె రాసిన స్పెసిఫిక్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అలాగే ఈ అమ్మాయి స్టూడెంట్ క్లాస్మేట్స్తో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. అట్లాగే తల్లిదండ్రులు కూడా వీళ్ళ నాన్నే కంప్లైంట్ కూడా ఇచ్చాడు. సో ఇవన్నీ యాజమాన్యంతో కూడా వాళ్ళు మాట్లాడి, దీన్ని బట్టి అసలు ఇంతకుముందు ఏమన్నా ఈ అమ్మాయికి ఇలాంటివి జరిగినప్పుడు యాజమాన్యంలో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చిందా, ఎవరికైనా చెప్పిందా అనేది తెలీదు. ఇందులో ఈ లెటర్లో ఇంకొక అంశం కూడా ఉంది. నాకు చాలా హెల్ప్ చేసింది ఒక లెక్చరరు, ఆమెకి నేను సారీ చెప్తున్నాను అనేది కూడా దాంట్లో రాశాను. అంటే ఒక లెక్చరర్ ఎవరు ఈమెకి బాగా సింపథెటిక్గా ఉండడం, అవి సపోర్టివ్గా ఉండడం కూడా కనబడుతుంది. అంటే ఈ అమ్మాయి కంప్లీట్గా ఐసోలేట్ కాలేదు, ఒక లెక్చరర్ అయితే సపోర్ట్గా ఉన్నట్టుగా లెటర్ ద్వారానే తెలుస్తుంది. ఏదేమైనా ఈ అమ్మాయికి హైలీ సెన్సిటివ్గా ఉన్నట్టుంది. ఇంట్లో మరి చెప్పిందా, ఇంట్లో వాళ్ళు అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్గా నిలబడారా? ఎందుకంటే చాలాసార్లు మనం ఆత్మహత్యలు చాలా కేసులు చెప్పుకున్నాం. ఎక్కువగా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు వీళ్ళు ఎక్కువ సూసైడ్లు చేసుకోవడం ప్రొఫెషనల్ కాలేజీలో మనకు కనబడతాయి. ఎందుకంటే అక్కడికి వచ్చేసరికి అంతవరకేమో చిన్న జూనియర్ కాలేజీలు వీటిల్లో పెద్ద తేడాలు కనబడవు, వీళ్ళ సోషల్ క్లాసులోనే ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసరికి రిచ్, అల్ట్రా రిచ్, పూరు అందరూ వచ్చేస్తారు. అక్కడ వాళ్ళ ఇన్ఈక్వాలిటీస్ క్లియర్గా కనబడతాయి. అందులో గ్రూపిజం కనబడుతుంది. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళే స్నేహాలు చేస్తారు, వీళ్ళని కలవనీరు. ఇలాంటి దాంట్లో ఐసోలేషన్ ఫీల్ అవుతారు. రెండోది వాళ్ళ తల్లిదండ్రులు అప్పటి వరకు ఎంతో కష్టాలు పడి వీళ్ళని చదివిస్తారు తప్ప వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళని గైడ్ చేసే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా చదువుకొని ఉండకపోవచ్చు, వాళ్ళు గైడ్ చేసే స్థాయిలో ఉండరు. అందువల్ల వీళ్ళు కూడా వాళ్ళకి చెప్పుకోవడం మానేస్తారు. చెప్పి లాభం ఏముంది, ఏమన్నా డబ్బులు కావాలంటే అడగడం, లేకపోతే ఏదైనా ఫెస్టివల్లో ఇంకోటి వస్తే ఇంటికి పోవడం, ఇది తప్ప వాళ్ళు తల్లిదండ్రులకి ఈ విషయాలు చెప్పాలని నాకు కొంత మనసు బాగాలేదమ్మా అట్లాంటివి చెప్తారేమో కానీ డీటెయిల్గా విషయాలు చెప్పరు వాళ్ళు. సో దానివల్ల ఎందుకు చెప్పరంటే చెప్పి కూడా వీళ్ళు ఏం చేయలేరు కదా అనేది వీళ్ళకు ఉంటుంది. సో అందువల్ల తల్లిదండ్రుల నుంచి వీళ్ళకు ఉండదు, సపోర్ట్ సిస్టమ్ ఉండదు. కాబట్టి మనకేందంటే యూజీసీ కానీ ఏఐసిటిఈ ఈ కాలేజ్ నిర్వహణ సంస్థ వీళ్ళ గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే కంపల్సరిగా ఇంటర్నల్ కంప్లైంట్ మెకానిజం ఉండాలి ప్రతి ప్రొఫెషనల్ కాలేజీలో. అంటే ఎవరైనా విద్యార్థులు సమస్యలు చెప్పుకోవాలంటే ఒక కమిటీ ఉండాలి, ఇంటర్నల్గా కంప్లైంట్ కమిటీ. ఆ కంప్లైంట్ కమిటీకి చెప్పుకోవాలి, వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి. అలాంటిది ఈ కాలేజీలో ఉన్నట్టు అంటే పేరుకు ఉంది కానీ ఫంక్షనింగ్లో లేదు. అట్లాగే కౌన్సిలర్లను కూడా పెట్టాలి. మామూలుగా చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఇవాళ కౌన్సిలర్ని పెడుతున్నారు. అంటే పిల్లలకి ఏమన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అర్లీ స్టేజ్లోనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలని దానికి పరిష్కారం చూపించడానికి అండగా ఉండే వాళ్ళు ఒకరు ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఎవరైనా అలాగ ఉంటే కౌన్సిలర్ వాళ్ళు మాట్లాడి ఆ లెక్చరర్లతో మాట్లాడి, చాలాసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా మనం హర్ట్ అవుతాం. వాళ్ళు ఏదో మూడ్లో ఉండి ఏ రకంగా అంటే మనమేమనుకుంటాం, నన్ను అవమానకరంగా మాట్లాడాం మనం అనుకుంటాం.
అది ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే అప్పుడు అవతల వ్యక్తి కూడా నేను అసలు అలా అనలేదు, నువ్వెందుకు అలా తప్పుగా అర్థం చేసుకున్నావు, నిన్నెందుకు నేను అవమానిస్తాను, సరదాగా అన్నాను, నీ దగ్గర దొరకాల వాడి దగ్గర దొరికింది అని సరదాగా అన్నాను తప్ప నాకేం లేదని చెప్పాడు అనుకో, ఈ అమ్మాయి మనసు తేలిక పడుతుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా పెంచేస్తుంది. సో ఇంటర్నల్గా ఎందుకు వీళ్ళు సరిగ్గా డీల్ చేయలేదు కాలేజీల్లో, ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. అందుకనే మన దేశంలో మొత్తం ఆత్మహత్యలు సంవత్సరానికి అంటే 2024లో 1,70,746 మంది చనిపోతే అందులో స్టూడెంట్స్ మాత్రమే 14,488 మంది చనిపోయారు. అంటే 8.5% టోటల్ సూసైడ్స్లో విద్యార్థుల సూసైడ్స్ 8.5% ఉంది. గతంతో పోలిస్తే 2023లో 13,892 మంది చనిపోతే 2024కి వచ్చేసరికి 14,488 మంది చనిపోయారు. అంటే 4.3% సూసైడ్లు, విద్యార్థుల సూసైడ్లు పెరుగుతుంది. అంటే మన దేశంలో ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఈ మధ్య మనం పేపర్ లీక్ అవన్నీ కాక్రోచ్ ఉద్యమాలు కూడా చూస్తున్నాం. సో పేపర్ లీక్ వల్ల కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గ్రూప్ 1లు, ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్లు, వీటి వల్ల కూడా చాలామంది ఆ ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆయన గ్రూప్ 1 కోచింగ్ టీచర్ ఉన్నారు, ఆయన చాలా చెప్తుంటారు, సైకాలజికల్ ఇష్యూస్ విపరీతంగా ఉన్నాయి సార్ పిల్లల్లో, ప్రెజర్ విపరీతంగా ఉంది, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ ప్రెజర్ విపరీతంగా పడి వాళ్ళ మీద వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేస్తున్నారని చెప్తున్నారు. సో అలాగా ఈ అమ్మాయికి కానీ కౌన్సిలింగ్ దొరుకుంటే, లేదా తల్లిదండ్రులు ఇదంతా తెలిసి అమ్మాయికి ఏమైనా చెప్పగలిగి ఉంటే అసలు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునేది కాదు. సో ఈ అమ్మాయి ఏంటంటే ఆల్టుగెదర్ అలోన్గా ఫీల్ అయింది, తను ఎవరికి చెప్పుకోలేకపోతుంది, దాంతో ఇక పెంచుకుంటా వెళ్ళిపోయింది. ప్రతి లెక్చరర్ తనకి ఎనిమిలాగా, ప్రతి విద్యార్థి తనని అవమానకరంగా చూస్తున్నట్టుగా అమ్మాయి ఫీల్ అవ్వడం మనకు కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.